యేసుక్రీస్తు నామములో ప్రతిరోజు దేవుని వాగ్దానం అనే కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం. ఎలా ఉన్నారని అందరూ బాగున్నారా? మీరు, మీ కుటుంబాలు, మీ పిల్లలందరూ బాగున్నారా? మీ కొరకు మేము ప్రార్థనలు చేస్తున్నాం. దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు. ఈ వాగ్దానం అందరికి షేర్ చేయండి. మీ బంధువులకు, మీ స్నేహితులకు అందరికీ షేర్ చేయండి. అందరూ దీవించబడాలి, ఆశీర్వదించబడాలి. దయచేసి గమనించండి, ప్రతి ఆదివారం యేసయ్య సన్నిధిలో ఆరాధన జరుగుతున్నాయి. రేపు అద్భుతమైన ఆరాధన జరగబోతుంది. ప్రభు మీతో మాట్లాడబోతున్నారు. ఎక్కడి నుంచి అయినా మీరు రావచ్చు. దూర ప్రాంతాల నుంచి వచ్చిన వారికి ప్రత్యేకమైన భోజనాలు ఏర్పాటు చేసాం. కాబట్టి 9:30కి ఆరాధన స్టార్ట్ అయిపోతాయి. 10 గంటలకైనా వాక్యం ఉంటాయి. అనేక మంది పేరు పెట్టి పిలిచి స్వస్థత, విడుదల, ఆశీర్వాదం పొందుకుంటున్నారు. ఇప్పుడు అనేక మంది వచ్చి విడుదల పొందారు. మీరు కూడా రండి. రేపు ఆదివారం దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు. ఈ వాగ్దానాలు అనేక మందికి ఆశీర్వాదకరంగా, దీవెనకరంగా ఉన్నాయి. రండి, ఈరోజు వాగ్దానం చదువుకుందాం. యెషయా గ్రంథము 44వ అధ్యాయము 21వ వచనం. నేను నిన్ను నిర్మించి తిని, నేను నిన్ను మరిచిపోజాలను. హల్లెలూయా. అద్భుతమైన మాట దేవుడు ఈరోజు మీ అందరితో మాట్లాడుతున్నాడు. నేనే నిన్ను నిర్మించాను, నేను మర్చిపోజాలు. దేని బిడ్డలారా, కొన్నిసార్లు మనకి ఎన్నో శ్రమలు ఎదురవుతుంటాయి, కష్టాలు ఎదురవుతుంటాయి, ఇబ్బందులు ఎదురవుతుంటాయి, ఆటుపోట్లు ఎదురవుతాయి, అప్పులు, శ్రమలు, కన్నీరు, ఎన్నో రకరకాలుగా మనం నిత్య జీవితంలో ఎదురవుతున్నప్పుడు మనం అనుకుంటాం, ఏంటి నా జీవితం, ఏంటి నా బ్రతుకు, ఏంటి నా పరిస్థితి, నా గమ్యం ఏంటి, నా పిల్లలు ఏంటి, నా భవిష్యత్తు ఏంటని ప్రభు ఈరోజు ఆ ప్రశ్నకు జవాబు మీతో మాట్లాడుతున్నాడు. నేనే నిన్ను నిర్మించాను, నేను నిన్ను మర్చిపోజాలను. మన సృజించిన దేవుడు మనం మర్చిపోడండి. ఆయన ఎప్పుడు కూడా నీతో ఉంటాడు. నీకు ఏది కావాలో, ఏది అవసరమో, ఏ సమయంలో కావాలో, ఏ కాలంలో కావాలో, ఏ టైంలో నీకు ఇవ్వాలో సమస్తము ఎరిగిన దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నేనే నిన్ను నిర్మించి తిని, నేను నిన్ను మర్చిపోను. ఒకవేళ నీ బంధువులు మర్చిపోవచ్చు, నీ స్నేహితులు మర్చిపోవచ్చు, నీ ద్వారా మేలు పొందిన వారు మర్చిపోవచ్చు, నీ ద్వారా సహాయం పొందుకున్న వాళ్ళు మర్చిపోవచ్చు, కానీ యేసు నిన్ను మర్చిపోడు. నేను జ్ఞాపకం చేసుకోబోతున్నాడు. పిల్లలు లేరు, దేవుని జ్ఞాపకం చేసుకుంటలేదు అనుకుంటున్నా ఒక సహోదరి, ఈ వాగ్దానం వింటున్న ప్రభు నిన్ను త్వరలో జ్ఞాపకం చేసుకోబోతున్నాడు. ఎన్నో శ్రమలయ్య గారు, కష్టాలు, నీళ్ళు లేదు, స్థలం లేదు, ఉండటానికి ఆధారం లేదు అని అనుకుంటున్నారు చాలా మంది కుటుంబాలు. ప్రభు మీతోనే మాట్లాడుతున్నాడు. నేను మిమ్మల్ని నిర్మించాను, నేను మిమ్మల్ని మర్చిపోజాలని ప్రభు మాట్లాడు. నీ వ్యాపారంలో, నీ ఉద్యోగం, నీ చేతి పనుల్లో, మీ పిల్లల చదువులు, అన్ని కోణాల్లో, అన్ని విషయాల్లో దేవుడు ఘనమైన కార్యాలు, ఆశ్చర్యమైన కార్యాలు ఈ ఉదయకాల సమయంలో జరిగించబోతున్నాడు. కాబట్టి మీరు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా, ఎలాంటి ఇబ్బందులు ఉన్నా భయపడద్దు, ధైర్యంగా ఉండండి. నీ వ్యాపారం, నీ ఉద్యోగం, నీ బిజినెస్, నీ పాడి పంటలు, నీ చేతి పనులు అన్ని దేవుడు దీవించబోతున్నాడు. ఆయనని నిర్మించాడు, నిన్ను మర్చిపోడైనా గొప్ప కార్యం చేస్తాడు. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ గల తండ్రి, పరిశుద్ధుడా, నీకు వందనాలు. ఎంతమంది వాగ్దానం విన్నారు? నేనే నిన్ను నిర్మించి తిని గనుక నేను మర్చిపోజాలని. అవును ప్రభు, మీరే మమ్మల్ని పుట్టించారు, నడిపిస్తున్నా, పోషిస్తున్నాం. అయ్యా, ఇంతకాలమునైనా మా జీవితాలు మేలు చేస్తావు తండ్రి, నేను మేము మర్చిపోనని మీరు బిడ్డలతో మాట్లాడుతున్న విధానం బట్టి నీకు వందనాలు. ఎంతమంది కష్టాల్లో, కన్నీటిలో ఉన్న వారికి ఆదరణ కలుగును గాక, రక్షణ లేని వారికి రక్షణ కలుగును గాక, స్వస్థత లేని వారికి స్వస్థత కలుగును గాక. యేసు నామమున ప్రతి కుటుంబము దీవించబడును గాక, ఆశీర్వదింపబడును గాక, మిరాకిల్స్ జరుగును గాక యేసు నామములో. హల్లెలూయా. చాలా మంది బాగుపడుతున్నారు, చాలా మంది విడుదల పొందుతారు, మంచాల మీద ఉన్నవారు గంతులు వేస్తున్నారు యేసు నామములో. ఒక కుటుంబాన్ని దీవించమని, ఆశీర్వదించమని యేసు నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. దేవుడే మిమ్మల్ని నిర్మించాడు, మిమ్మల్ని పుట్టించాడు. ఎలా మర్చిపోతాడైనా? నీ శ్రమలు, నీ కష్టాలు, నీ ఇబ్బందులు బట్టి ఒకవేళ నువ్వు అనుకుంటున్నావు, ఏంటి నా జీవితం, భయపడద్దు. ప్రభు నిన్ను మర్చిపోడు, తగిన సమయంలో నీ కార్యం చేస్తాడు. ఈ రోజంతా కూడా దేవుడు మీకు తోడుగా ఉండను గాక, ఆయన కృప మీకు తోడుగా ఉండను గాక. ఎవరు మర్చిపోవద్దు. రేపు అద్భుతమైన ఆరాధన జరుగుతుంది. ఆదివారం ఆరాధన మేము ప్రేమతో ఆహ్వానిస్తాం. రండి, మనం అందరం కలిసి యేసయ్య సన్నిధిలో దేవుని శక్తిని అనుభవిద్దాం. గాడ్ బ్లెస్ యూ.